కూటమి ప్రభుత్వంపై అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ధ్వజమెత్తారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికే అసెంబ్లీ తీర్మానాలు అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని మండిపడ్డారు. రాజధాని పేరట వేల కోట్ల అవినీతి అని, 1,00,000 కోట్ల నిధులు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల్లో కల్తీ లేని వస్తువే లేదన్నారు. తాగే నీటి నుండి పాల వరకు అంతా కల్తీయే అన్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా ఉన్నది లేనట్లుగా చిత్రీకరిస్తుంది అన్నారు. నిన్న అసెంబ్లీలో అమరావతిని శాశ్వత రాజధానిగా చేస్తూ ప్రవేశపెట్టిన తీర్మానం కేవలం ఒక డైవర్షన్ డ్రామా అన్నారు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి కూడా విభజనకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు అని, కానీ కేంద్రం పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు కూడా కేంద్రంలో పొత్తులో ఉన్న ప్రభుత్వం ద్వారా చట్టబద్ధత కల్పించకుండా అసెంబ్లీ తీర్మానాలతో ప్రజలను మభ్యపెడుతున్నారు అన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీతో పాటు మండలిలో ఎందుకు తీర్మానం చేయలేదు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధానికి వ్యతిరేకం కాదు అని, కానీ రాజధాని పేరుతో జరుగుతున్న అంతులేని అవినీతిని మాత్రమే ప్రశ్నిస్తున్నామని డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ అన్నారు. ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఈ రాష్ట్రంలో కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 2 సంవత్సరాల్లోనే కల్తీకి ఏది కాదు అనర్హం అనేది గట్టిగా వెళ్తుంది. తాగే నీరు దగ్గర నుంచి, పాల దగ్గర నుంచి, అదేవిధంగా మన సాంప్రదాయాల్ని ఏ విధంగా అగౌరవపరుస్తూ లేనివి ఉన్నట్టు మాటలు సృష్టించి భక్తులను భయభ్రాంతులను చేశారో మనందరం చూసాం. దాంతోపాటు ఎంతో పవిత్రమైనటువంటి తిరుమతి దేవస్థానం యొక్క చైర్మన్నే కొన్ని అభ్యంతరకరమైన వీడియోలు బయటికి వచ్చినా కానీ ఎటువంటి యాక్షన్స్ తీసుకోకుండా, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక ఎంపీ డైరెక్ట్గా డ్రగ్స్ తీసుకొని దొరికినా కానీ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేటటువంటి సంగతులు ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఏదైనా ఇష్యూని డైవర్ట్ చేయడానికి పర్ఫెక్ట్ డైవర్ట్ పాలిటిక్స్ ఆడేటువంటి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా కూటమి ప్రభుత్వం నిన్న ఒక కొత్త డైవర్షన్కి తెరతీసింది. అదేంటంటే, అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఒక తీర్మానాన్ని మేము పాస్ చేస్తున్నాము అసెంబ్లీలోంచి అని చెప్పి అంటున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నాను, 2014 డిసెంబర్ 30వ తారీఖున అప్పటి ముఖ్యమంత్రి, కంబైన్డ్ స్టేట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీని మొత్తం ఫామ్ చేసి ఆ రోజు రాష్ట్ర విభజన ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు అని అసెంబ్లీ ద్వారా ఒక తీర్మానం చేసి పంపించారు. కానీ అప్పుడు సెంట్రల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ తీర్మానాన్ని సైతం లెక్క చేయకుండా రాష్ట్ర విభజన చేసింది. నేను అడిగేది ఏంటి అంటే, అమరావతికి చట్టబద్ధత కల్పించాలని మీరు ఒక తీర్మానం పాస్ చేసే బదులు, ఏదైతే మీరు అలయన్స్లో ఉన్నటువంటి ప్రభుత్వమే సెంట్రల్లో ఉంది కాబట్టి దానితో డైరెక్ట్గా ఎందుకు మీరు చట్టభద్రత కల్పించలేకపోతున్నారు అనేది మా ప్రశ్న. ప్రతి దానికి డైవర్షన్ చేయడానికంటే, ఇన్ని ఇబ్బందుల్లో ఇలాంటి ఒక ఇష్యూని తీసుకొస్తే పాతవన్నీ డైవర్షన్ అయిపోతాయి అనే ఒక అభూత కల్పన ప్రజలందరికీ కల్పించడానికే నిన్నటువంటి ఆ డ్రామా చేశారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీతో పాటు మండలిని కూడా మీరు ఎందుకు ఆ తీర్మానం అనేది పాస్ చేయలేదు అని అడుగుతున్నాను. ఒకటి డైవర్షన్ చేయడానికి, రెండోది ఏంటంటే సెకండ్ ఫేజ్ ఆఫ్ ల్యాండ్ పూలింగ్ అని ఒకటి కొత్తగా తీసుకొచ్చారు. అది తీసుకొచ్చిన తర్వాత రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఏ నాయకుడైతే దగ్గరికి వెళ్తున్నారో వాళ్ళని మెట్టి తీసుకొని కొట్టేటట్టు ఉన్నారు. చేసి మళ్ళీ ప్రజల్ని మభ్య పెట్టడానికే, ఈ ల్యాండ్ పూలింగ్ని ఓవర్కమ్ అవ్వటానికే ఈ చట్టబద్ధత అనేది తీసుకొస్తున్నాడు. సరే, అధికారంలో ఉంది మీరు, 2 ఏళ్ళు పబ్బం గడిపారు, ఇంకా 3 ఏళ్ళు ఉంది. 2028 లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి కంప్లీట్ చేస్తాను అంటున్నారు. చేయలేకపోతే మళ్ళీ ఇంకెవరైనా వచ్చి మారుస్తారేమో అని. అంటే మీరు రారు అని డౌట్ మీకే ఉన్నప్పుడు ఎందుకు అంత ఆతృత? ఒక ప్రణాళికా పరంగా, ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లకుండా హడావుడిగా లేనటువంటి ఖర్చుని విపరీతంగా పెంచుతూ
డిజైన్ల పేరుతోనే వేల కోట్లు ఏ విధంగా నాశనం చేస్తున్నారో మీరందరూ ప్రజలు గమనిస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి. సరే, నిజంగా తీర్మానం చేయడానికి సమావేశమైన వాళ్ళు అమరావతి గురించి మాట్లాడకుండా ఒక వ్యక్తి మీద వ్యక్తిగత దూషణలు ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచించండి. దాంతోపాటు రైతుల సమస్యలను పక్కదారి పట్టించే ఉద్దేశంతోనే రాజధాని ప్రాంతంలోని రైతులు ఏ విధమైనటువంటి దుర్భర జీవితం గడుపుతున్నారో నాతో పాటు రండి, నేను చూపిస్తాను మీకు. ఎందుకంటే మొదటి ఫేజ్లో ల్యాండ్స్ ఇచ్చిన వాళ్ళు ఎక్కడ మళ్ళీ వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేశారో తెలియక చెరువుల్లాగా మారిపోయినటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. పిల్లల చదువులకు కానివ్వండి, పిల్లల పెళ్ళిళ్ళకి కానివ్వండి, అప్పు చేయలేక వాళ్ళ ప్లేస్ ఎక్కడుందో తెలియక ఎంతమంది జీవితాలు అల్లాడుతున్నాయో ఒక్కసారి మీరు గమనించండి అని చెప్తున్నాను. తీర్మానం అవసరం ఎందుకు వచ్చిందంటే సేమ్ ఈ డైవర్షన్ చేయాలి, మన పబ్బం గడుపుకోవాలి అన్న ఒక్క రీజన్తోనే ఈ తీర్మానం దానికి వచ్చేసింది. అట్ ద సేమ్ టైం రాజధానిని మొదటి ఫేజ్లో దాదాపు 50,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేశారు. సాక్షాత్తు మీరే అసెంబ్లీ సాక్షిగా 1 ఎకరం డెవలప్మెంట్కి 2 కోట్ల రూపాయలు అవుతుంది అనేది తెలియజేశారు. అంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు. ఎక్కడి నుంచి మీరు ఈ మనీ తేబోతున్నారు? ఆల్రెడీ రాష్ట్రం ఎంతో అప్పుల్లో ఉంది అని చెప్పి ఏ కార్యక్రమాన్ని ఏ పథకాన్ని అమలు చేయమన్నా కానీ చెప్పేటటువంటి మీరు దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? ఫస్ట్ ఫేజ్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫేజ్లో దాదాపు 30,000 ఎకరాలు రావాలంటున్నారు కదా, దానికి ఏ విధంగా డబ్బులు సమకూరుస్తారు అనేది మాట అవుతుంది. ఓన్లీ డిజైన్లకే దాదాపు 5,000 కోట్లకు పైగా మీరు ఖర్చు చేశారంటే ఇంకా వాటిని కన్స్ట్రక్ట్ చేయడానికి ఏ విధంగా ఖర్చు చేయబోతున్నారు అనేది మీ ప్రజలకే అంతు చిక్కని విషయంలాగా ఉంది. ఎక్కడా లేనటువంటి విధంగా 1 స్క్వేర్ ఫీట్కి దాదాపు 11,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారంటే ఆ లగ్జరీ అనాలా, ఇంకేదైనా దాని నెక్స్ట్ వర్డ్ ఏదైనా ఉందా అనేది నాకు అర్థం అవ్వట్లేదు. దాంతోపాటు టెండర్లలో గూడు పుటాని ఏ విధంగా ఉందో ఎక్కడా కూడా టెండర్ ఫార్మేషన్లో ఉన్న వాళ్ళకి 4% ఎక్సెస్తో మీరు పనులు ఇవ్వడం అనేది దేనికి నిదర్శనం? అంటే ఆ 4% మీ జేబుల్లోకి వస్తుందా, లేదా చిన్న చిన్న కంపెనీల ద్వారా మీ డొల్ల కంపెనీల్లోకి ఆ మనీ వస్తుందా అనేది ఒక్కసారి ఆలోచించండి. దాంతోపాటు ఎప్పుడు ఏది మాట్లాడినా కానీ అమరావతి అనేది ఒక సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ అనేది ఎక్కడో ప్రతి చోట ముఖ్యమంత్రి అనే మాట. కానీ సెల్ఫ్ ఫైనాన్స్ ఏ విధంగా మీరు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రతిదీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దాని మీద, ప్రతి కార్పొరేషన్ మీద, ప్రతి బిల్డింగ్ మీద లోన్ తీసుకోవడానికి సిద్ధమైన మీరు రానున్న రోజుల్లో ప్రజలకు ఏం సమాధానం చెప్పబోతారు? దాంతోపాటు లోన్లు, కమిషన్లు సేమ్. ఒకళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చామంటే నాకెంత, మా కంపెనీకి ఎంత, మా పార్ట్నర్కి ఎంత, లేదా పలానా కన్స్ట్రక్షన్ అక్కడ చేయబోతున్నారంటే పక్కన మీరు కొనుక్కోండి, దాన్ని భూముల రేట్లు పెంచండి అనే విధంగా కమిషన్లకు కకృతి పడి ఏ విధంగా ప్రజల్ని దోచుకోవటానికి సిద్ధమయ్యారో మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. కేవలం టెంపరరీ నిర్మాణాల వ్యయాన్నే 1,000 కోట్లు దాటించి 1,00,000 కోట్లలోకి ఎంటర్ అవబోతున్నారంటే ఇంకా పర్మనెంట్ భవనాల సంగతి ఏంటి అని అడుగుతున్నారు. సరే, 2028 లోపు మీరు కంప్లీట్ చేస్తానంటున్నారు. 100% మేము దాన్ని స్వాగతిస్తాం. కానీ అట్లీస్ట్ 2 నుంచి 3 సంవత్సరాల లోపల కంప్లీట్ అవ్వాలి అంటే కనెక్టివిటీ అన్న ఉండాలి కదా. ప్రతి గ్రామానికి లేదా ప్రతి చోటకి వెళ్ళటానికి ఆ కనెక్టివిటీనే మీరు ఇంతవరకు తీసుకురాలేకపోయారే, ఇంకా ఏ విధంగా 2028లో మీరు కంప్లీట్ చేస్తారు అంటారు. డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ రాజధానికి వ్యతిరేకంగా మాట్లాడటం అనేది కల్లండి. మేము ప్రశ్నించేది రాజధాని పేరుతో జరిగేటటువంటి అవినీతిని మాత్రమే మేము ప్రశ్నిస్తున్నాము. ఏ విధంగా అంటే దాన్ని రాజధాని అనౌన్స్ చేయడానికి ముందే వాళ్ళ బినామీల చేత ఏ విధంగా అక్కడ ల్యాండ్ కొనిచ్చారో మీరు అందరూ చూశారు. ప్లస్ రాజధానిలో జరిగేటటువంటి ఎటువంటి కార్యక్రమానికైనా ఒక ఆర్టీఐ ద్వారా మాకు పలానా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఒక్కటి కూడా ఇవ్వలేనటువంటి స్టేజ్లో ఉన్నారు. అంటే ఏ విధంగా మీరు పారదర్శకంగా ప్రజలకు చూపించబోతున్నారు? దాదాపు ఒక 20 నుంచి 30 ఆర్టీఐలు వేసినా కానీ ఒక్కదానికి కూడా సమాధానం ఇచ్చే స్టేజ్లో లేరు అంటే ఏ విధంగా మిమ్మల్ని నమ్మాలి?
వైఎస్ఆర్సీపీ 100% వికేంద్రీకరణలో భాగంగా ఆ రోజు అమరావతికి కూడా అత్యున్నతమైన ప్రాధాన్యతనిచ్చిందండి. ఎందుకు అంటున్నామంటే ఏ రోజు కూడా మా పార్టీ అమరావతిని వ్యతిరేకించలేదు. కానీ డెఫినెట్గా రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలి అన్న ఒక్క నినాదంతోనే ఆ రోజు మేము వికేంద్రీకరణ అనే మాటని అన్నమాట వాస్తవం. అభ్యంతరం ఏంటంటే రాజధాని పేరుతో అమరావతిలో మీరు చేసేటటువంటి అవినీతిని మాత్రమే మేము అభ్యంతరం తెలుపుతూ ఉన్నాము. దాంతోపాటు అప్పుడు ప్లస్ ఇప్పుడు పర్సనల్ పిఏగా ఉన్నటువంటి శ్రీనివాస్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, ఏసీబీ కానివ్వండి దాడులు చేసి దాదాపు 2,000 కోట్ల రూపాయల వరకు పన్నులు ఎగ్గొట్టారు అని నోటీసులు ఇస్తే ఆ రోజు కనపడకుండా విదేశాల్లో దాక్కున్నటువంటి ఒక వ్యక్తి గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ అవ్వగానే ఏ విధంగా వచ్చి జాబుల్లో జాయిన్ అయ్యాడో ఒక్కసారి మీరు ఆలోచించండి అని మాత్రమే అంటున్నాను. ఇంకోటి ఏంటంటే దయచేసి అమలు కానటువంటి హామీలను ఎప్పుడూ ఇవ్వద్దండి. ఒక పని మనం హామీ ఇచ్చాము అంటే 100% నెరవేరితేనే దాని గురించి మీరు హామీలు ఇవ్వండి. ఏదో హైపర్ లూప్ తెప్పిస్తాము లేదా ఒలింపిక్స్ కండక్ట్ చేస్తాము, మాకు ఒలింపిక్స్ హైపర్ లూప్స్ అలాంటివి కాదండి. ప్రమాదంలో ఉన్నాము అని ఫోన్ చేస్తే ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాల లోపల 108 అంబులెన్స్ మాకు కావాలి. అలాంటిది వదిలేసేసి మేము ఒలింపిక్స్ ఇక్కడ కండక్ట్ చేస్తాము, ఒలింపిక్స్ ఇక్కడ కండక్ట్ చేయకపోయినా పెద్ద నష్టమేం లేదండి. కానీ 108 గనక సరైన సమయంలో రాలేకపోతే ఒక ప్రాణం పోతుంది. బహుశా ఆ ప్రాణం వాల్యూ మీకు తెలిసి ఉండకపోవచ్చు. అందుకనే మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నామండి. ఒకటేంటంటే అమరావతి పేరుతో మోసం కాదు, డెఫినెట్గా అభివృద్ధి జరగాలి అనేది. రెండవది రైతుల ఆశలు వమ్ము కాకుండా రాష్ట్రం మొత్తం డెవలప్ అవ్వాలన్నదే వైఎస్ఆర్సీపీ అంతిమ లక్ష్యం అండి. సరే, గతంలో వివిధ ఆలోచనలు వివిధ మోడల్స్ మా తరపు నుంచి వచ్చాయి. కానీ ప్రస్తుతం ప్రజల అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకెళ్ళటం అనేదే మా పార్టీ యొక్క నినాదం, మా పార్టీ యొక్క లక్ష్యం అండి. డెఫినెట్గా ప్రజలకు నచ్చిందే చేస్తాం, నచ్చని దానిపై మేము ఎటువంటి పట్టుబట్టమని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము హామీ ఇస్తున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.